ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మాదక ద్రవ్యాలు వాటి దుష్ఫలితాలపై ఈ రోజు నల్గొండ ఎక్సైజ్ శాఖ వారు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై పిల్లలు వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. 2023 సంవత్సరాల్లో గంజాయిపై 5 కేసులు, 24 సంవత్సరంలో 4 కేసులు బుక్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి ఛానల్. మనం ప్రస్తుతం నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గారి దగ్గర ఉన్నాం. వీరు ఈరోజు నల్గొండ ఎక్సైజ్ శాఖ తరఫున అవగాహన ర్యాలీ, గంజాయిపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు నిర్వహించారని చెప్పి వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈరోజు టౌన్లో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటి? మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండలోని ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ వరకు వివిధ పాఠశాలలు, వివిధ కళాశాల విద్యార్థులు మరియు మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనము అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖలో ఏమన్నా గంజాయిపై ఎవరైనా వాడిన వాళ్ళని ఏమైనా గుర్తించి వాళ్ళ మీద కేసులు కట్టడం కానీ, దాన్ని వాడే వాళ్ళని పిలిపించి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసినారు? ఇప్పటివరకు 22వ సంవత్సరంలో 5 కేసులు చేయడం జరిగింది. 23వ సంవత్సరంలో 6 కేసులు చేయడం జరిగింది. 24వ సంవత్సరంలో 3 కేసులు చేయడం జరిగింది. అంటే ముందు ఎటువంటి కార్యాచరణ ఉంది? ఈ గంజాయి మీద గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా ఉంది. ఈ వాడకడం వల్ల ముఖ్యంగా యువత చాలా నష్టపోవడం జరుగుతుంది, వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఏమన్నా ముందు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది నల్గొండలో మీ ఎక్సైజ్ శాఖ? ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరి ఉద్దేశం మాదక ద్రవ్యాల నిర్మూలనే. అట్టి నిర్మూలనలో భాగంగా ఎక్సైజ్ శాఖ కూడా తన వంతు కృషి చేస్తుంది. మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ కానీ, డిటిఎఫ్ కానీ, స్టేషన్ కానీ స్పెషల్ టీంలను ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ కేసులను నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్ పోలీస్ వారికి కూడా ఇవి టెస్ట్ కిట్స్ వచ్చింది, ఈ మన గంజాయి వాడి వాళ్ళని గుర్తించడానికి. అలాంటి కిట్లు మీ ఎక్సైజ్ శాఖకి ఏమైనా వచ్చినాయి ప్రభుత్వం? ఇప్పటివరకు రాలేదు, వస్తాయని చెప్తున్నాను. ప్రతిపాదన పంపించాలని మనం చూస్తున్నాం కదా. ఎక్సైజ్ శాఖ వారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పిల్లలు, ముఖ్యంగా యువత ఎటువంటి నష్టం జరుగుతుంది వాటి గురించి ఈరోజు నల్గొండలో ర్యాలీ నిర్వహించడం జరిగారు. వాటికి దూరంగా ఉండే జీవితాలను నాశనం చెప్పి నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గారు తెలిపారు.